మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. సమయంలో సజీవ సువార్తని ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం దేవుని ఆశలు పొందాల్సిందిగా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం మేము ధ్యానం తీసుకుందాము. ఈరోజు అంశము స్నేహం. వాక్యం చదువుకుందాము. యాకోబు కొత్త నిబంధన గ్రంథము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఏమనేమంటే, అబ్రహాము దేవుడు నమ్మెను, దేవుడు అతనిని నా స్నేహితుడిని పిలిచెను. అబ్రహాము దేవుడు నమ్మెను, దేవుడు అతన్ని నా స్నేహితుడిని పిలిచెను. అబ్రహాము అనే వ్యక్తి అన్నాడు, ఆయన దేవుడు అనే వ్యక్తి. ఆయన కూడా ఆయన ప్రభు నమ్మినాడు. ఎంచేతే తన పూర్వీకులు దేవుడు నమ్మలేదు, ప్రభు నమ్మలేదు. అయితే అతను మాత్రం ప్రభు నమ్మినాడు. ప్రభు స్వరం విన్నాడు. ప్రభు స్వరం విని నేను చూపించి దేశాలకు నేను పంపిస్తాను రా అని పిలిచాడు. పిలిచిన వెంటనే అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడ మరి తెలుగు ప్రాంతం వెళ్ళిపోయాడు. దేవుడు అడిగి పెట్టారు. ఆయన పిలిచింది అదేంటి ప్రభు నమ్మకం సత్యాన్ని గ్రహించాడు. అంతకుముందు దేవుడు అనలేదు, ప్రభుని అనలేదు. పూర్వీకులు అందరూ కూడా దేవుడు అనే వ్యక్తులు. ఆ వ్యక్తిలో నేను ప్రభువుని తిరిగి దేవుడిని నమ్మినాడు. దేవుడు నమ్మినాడు కనుక అతడు నా స్నేహితులు పిలిచాడు. నేను మనందరూ కూడా దేవుడు నమ్ముకున్నాం, ప్రభు నమ్ముకున్నాం. అయితే దేవుడు నమ్ముకున్నాం, ప్రభు నమ్ముకున్నాం కనుక మనం కూడా దేవుడు తన స్నేహితులు పిలుస్తాడు. కానీ ఈ లోకంలో చాలా రకాల స్నేహాలు ఉన్నాయి. కానీ ఆ స్నేహం కాదండి, దేవుడితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేస్తే దేవుడు దీవిస్తాడు. అబ్రహాం దేవునితో స్నేహం చేశాడు, కలిసి చేసేటే చెప్పిన మాట విన్నాడు, కాపాడాడు. ఎందుకంటే దేవుడిని నమ్మిన కానీ దేవుడు దేవుడు తెలుసుకున్నాక దేవుడిని అలా నీ సంతానం దీవిస్తాను, నీ సంతానం ఆశీర్దిస్తాను, నీ స్త్రీలను దీవిస్తాను, నీ పిలుపు లోపలిని పిలిచిన వెంటనే ఎక్కడ భేదాలో తెలియకే భేదలిపడి కానాలి రోజుకి. కనుక అతను దేవుడి స్నేహితుడిని పిలవబడి మనం కూడా దేవుడి స్నేహితుడిని పిలవబడాలి. ఎందుకు దేవుడి స్నేహితులు పిలవబడాలి? దేవుడి స్నేహితులు పిలవబడ్డకు చాలా రకరకాల స్నేహితులు. భార్యభర్త స్నేహము, అందమైన స్నేహము, భార్యభర్త స్నేహము, మరి వ్యక్తిగత స్నేహము, రకరకాల స్నేహాలు. ఆ స్నేహం కాదు, పరలోక సంబంధమైన స్నేహం మనం కలిగి ఉన్నాం. పరలోక దేవుడు యెహోవా దేవుడు మనం నమ్ముకున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే దేవుడు స్నేహితుడిని పిలుస్తాడు. నేను నా స్నేహితుడు అన్నాడు. మేము దాసుని పిలవక మిమ్మల్ని నా స్నేహితుడు పిలుస్తాను. కానీ మనం దేవుని దాసును, ప్రభు నమ్మిన బిడ్డలందరూ కూడా మన దేవుని దాసును, ప్రభు దాసును. కనుక మన దేవుని దాసును కనుక ప్రభు ఎదిగినా కనుక ఎల్లప్పుడూ మనం దేవుడికి మన స్నేహితులు ఉన్నాకి మన ముందుకు రావాలి. అలా వస్తూ ప్రయత్నం చేస్తావా? చేస్తే దేవుని స్నేహితులు పిలవడానికి 4 కారణాలు ఉన్నాయి. 4 కారణాలు ఉన్నాయి. దేవుడి స్నేహితుడిని పిలవబడ్డకు 4 కారణాలు ఉన్నాయి. 4 కారణాలు ఇస్తాను. 4 కారణాలు ఇంత పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అది కానీ 12వ అధ్యాయం 1వ వచనం. ఆయన బయలుదేస్తాను దేశములకు విధేయత. నేను దేవుడి స్నేహితులు పిలవబడ్డ దేవుడి విధేయత కలిగి అంటే దేవుడు పిలిచిన వెంటనే ఏమన్నా ప్రభావ నేను వస్తాను, నేను ఇస్తాను, నీకు కూడా వస్తాను, నీకు చెప్పిస్తాను, నేను వెళ్తాను అని తెలియకే లేదండి. ఇదే చూపించాడు, దేవుడికి ఇదే చూపించాడు. చాలామంది దేవుడికి ఇదే చూపించాడు, దేవుడికి ఇదే చూపి మనసు చేయొచ్చు. కనుక మన దేవుడికి మేము ఇదే చూపించాలి. అదమ్మ కూడా దేవుడికి ప్రభులు ఎదిగి ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని మాటకు లోపడలేదు. దేవుని మాట లోపడకుండా అవిధేయత కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు మనం అక్కడి నుంచి తోలేసాడు ఏదైనా తోట నుంచి. కనుక విధేయత లోపడకూడదు. దేవుని మాటకు మనం విధేయులు అవుతున్నామా? ప్రభు మాటకు విధేయులు అవుతున్నామా? ప్రభు మాటకు విధేయులు అయితే దేవుడు మన స్నేహితులు పిలుస్తాడు. అబ్రహాముని దేవుడి స్నేహితులు పిలిచాడు. నిన్ను కూడా నువ్వు నా స్నేహితుడు అని చెప్తే ఈ లోక స్నేహం దేవుడితో వేరు కదా. మన ఇచ్చే మానవుడు ఇప్పుడు కూడా లోకంతో స్నేహం చేస్తాడు, బంధువులతో స్నేహం చేస్తాడు, రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తాడు. మరి తాగుబోతులతో స్నేహం చేస్తాడు, పేకాడతో స్నేహం చేస్తాడు.
ఏంటంటే తిరిగిపోతే స్నానం చేస్తారు, కానీ మంచి వాళ్ళతో స్నానం చేయండి. స్నేహం చేయండి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచివాడు అవుతాడు, కానీ మంచి వాళ్ళతో స్నేహం చేయండి. దేవుడు చెప్పాడు, నువ్వు నా కుమారుడు, నువ్వు నాకు విధేయుడు కావాలి, ప్రభుకి విధేయుడు కావాలి. ఎప్పుడైతే ప్రభుకి విధేయత అవుతావు, క్రైస్తవుడు దేవుడికి బిడ్డ, ప్రభుకి బిడ్డ, దేవుడి విధేయత, దేవుని వాక్యానికి విధేయత, ప్రార్థన శక్తికి విధేయత, దేవుడి చెప్పిన మాటకి విధేయత, భర్త మాటకి విధేయత, భార్య మాటకి విధేయత, తల్లిదండ్రుల మాటకి విధేయత. కానీ వ్యక్తిగత జీవితం విధేయత అనేది నువ్వు చూపిస్తే దేవుడు నేను మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన దాసుడా, నువ్వు నాకు విధేయత చూపించావు కాబట్టి నేను రక్షణ తెలుసుకుంటున్నాను. కనుక నీ వ్యక్తిగత జీవితం రక్షణ పొందా, మార్గం ఉందా, కానీ విధేయత చూపించగలుగుతున్నావా? విధేయత చూపించగలుగుతున్న సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ విధేయత చూపించగలరు. నువ్వు ఇతర పట్ల విధేయత చూపిస్తే నువ్వు దేవుడి స్నేహితుడిని పిలబడతావు, దేవుడి స్నేహితుడిని పిలబడతావు. కానీ నువ్వు దేవుడి స్నేహితుడిని పిలబడాలని నా ఆశ. కనుక ఈరోజు నువ్వు దేవుడి స్నేహితుడిని పిలబడాలని ఆశ. రెండవదిగా అబ్రాహాము ప్రార్థన పడు. ఎలా ప్రార్థన పడు అంటే, సుధమమైన పట్టణము, పట్టణం మీదకి అనేక మంది యుద్ధం వచ్చేస్తున్నాడు. అక్కడ తన తమ్ముడు ఉన్నాడు లోతు. కానీ ఆ లోతు గురించి అక్కడికి వెళ్ళి అతను యుద్ధం చేశాడు ఇద్దరితో. దాని అక్కడ మనుషులు వచ్చేస్తున్నాడు సుధమకుమారు ఉన్న రాజుతో. అయితే అన్నాడు, అయ్యా సుధమకుమారు కాల్చేస్తాను, నా పట్టణం తగపెట్టేస్తాను నా అయ్యా మరి ప్రార్థన చేసినాడు అబ్రాహాము. అయ్యా 100 మందితే రక్షిస్తావా, లేదా 50 మంది ఉంటే పట్టణాన్ని రక్షిస్తావా, లేదా 25 మంది ఉంటే రక్షిస్తావా, మరి 10 మంది ఉంటే రక్షిస్తావా, మరి 5 ఉంటే రక్షిస్తావా అని ప్రార్థన చేస్తాడు. సరే ఒక్కడున్న రక్షిస్తా అంటే ఒక్కడ కూడా లేదు. సుధమ్మ కుమారుడు ఓ భయంకర స్థలం, ఇది పాపంతో నిన్న స్థలం, పాపంతో నిన్న ప్రాంతం. ఆ స్థలం లోతు గురించి లోతు ఎక్కడ నశించిపోతారని భయపడి అర్థం చేసేటి ప్రార్థన చేసి ప్రస్తుతం శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి కుమ్మడి తరఫున సుధమ్మ కుమార్ తరఫున యుద్ధం వెళ్ళినప్పుడు అబ్రాహాము జయించాడు. కనుక ఆ జయం ఎందుకు వచ్చిందంటే ప్రార్థన చేశాడు అబ్రాహాము. ఈ వ్యక్తిగత జీవితంలో శత్రువుల మీద పడుతున్నాను, శత్రువుల మీద దేశిస్తున్నాను, శత్రువుల మీద హింసిస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అబ్రాహాము సుధమ్మ కుమారునితో ప్రార్థన చేశాడు, తమ్ముడి గురించి లోతు గురించి ప్రార్థన చేశాడు. వెంటనే జయం వచ్చింది. యుద్ధానికి వెళ్ళాడు ఇక రాజు మీదకి. యుద్ధానికి ఇద్దరు జయం పొందాడు. కానీ వ్యక్తిగత జీవితంలో నేను పోరాడినది ఆత్మ సమూహం కాదు, ఆకాశం అన్నది దురాత్మ సమూహంతో మీరు పోరాడుతున్నారన్నారు. కనుక మనం పోరాడింది మరి మానవత కాదండి, సాతానుతో పోరాడుతున్నాం. ఎప్పుడు సాతాను నీ మీద ప్రయత్నం చేస్తున్నాను. నేను భక్తిగా నీతిగా ఉంచుతాను. అబ్రాహాము దేవుడిని మరి నీతిగా ఉన్నాడు. కానీ మనం కూడా బహునవుకులు నీతిగా ఉన్నారు. నీతిగా ఉండలేదు సాతాన్ని నీతిగా ఉండలేదు, భక్తి వరకు ఉండలేదు. అది నీ మీద యుద్ధం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని జయించాలంటే ఏం చేయాలంటే ఆత్మనే కట్టుకుని చేత పట్టుకొని ఎఫెసులుగా ఆలోచన వస్తుంది. ఆత్మనే కట్టుకుని కనుక దేవుని ఆత్మ నీలో ఉంటే సాతాన్ని నేను చేయలేదు. దేవుని శక్తి నీలో ఉంటే సాతాన్ని నేను చేయలేదు. నువ్వు ప్రార్థన చేయాలి. నిన్న ప్రార్థన చేయడం మనిషి తర్వాత నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నా, ఉపాసన ప్రార్థన చేయగలుగుతున్నావు. నువ్వు నీతిమంతా తీర్చిపడాలంటే, దేవుడి స్నేహితులు అవ్వాలంటే, ప్రభు స్నేహితులు కావాలంటే ప్రార్థన పడి కావాలి. ప్రార్థన పడి అంటావా? ప్రార్థన చేయగలుగుతా. దాన్ని 3 సార్లు ప్రార్థన చేసేది, దేవుడు తప్పించాడు అబ్బాయి నుంచి. అలాగే మరి ఈశ్వరుడు ప్రార్థన చేసేది, సాధన చేయించాడు. అలాగే ప్రార్థన పరిస్థితులు మారుస్తూ ప్రార్థనకి మేలు చేయలేదు. కానీ నీ ప్రార్థన పడి ఉంటే తప్పగా దేవుడు నేను స్నేహితులు పిలుస్తాడండి. స్నేహితుడు నువ్వు దేవుడి స్నేహితులుగా ఉన్నావు. దేవుడి స్నేహితులు ఉండగలుగుతున్నావా? స్నేహితులు అంటావా? నేను దేవుడికి దూరం అయిపోతావు. నేను నిన్ను పరిశీలించవు. కనుక నీ వ్యక్తిగత జీవితం చేతి అబ్రాహాము దేవుడు చూపించాడు. నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని ఇసుకెళ్ళిన వాళ్ళు నేను అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాలు చూస్తానని చెప్పాడు దేవుడు. కానీ అబ్రాహాము దేవుడు దీవించిన దేవుడు. నిన్ను కూడా దీవించడా? అబ్రాహాము విశ్వాసం మార్గం చూపించాడు. అబ్రాహాము విశ్వాసం తండ్రి పిలువబడ్డాడు, స్నేహితుడే తండ్రి పిలువబడ్డాడు. నువ్వు స్నేహితుడే పిలువబడతావా, తండ్రిగా పిలువబడతావా, వెళ్ళకి పిలువబడతావా, దేవుడి బిడ్డగా పిలువబడతావా, సాతాను బిడ్డగా పిలువబడతావా? జాగ్రత్త. అబ్రాహాము పిలిచిన దేవుడు ఈ రాత్రిలో నేను పిలుస్తున్నాడు. రక్షణేశ్వర, విశ్వాసేశ్వర, ప్రార్థనేశ్వర, నీకు నువ్వు ఎలాగన్నా తమ్ముడు స్నేహితుల తమ్ముడు
గౌరవ సోదరు నీ వ్యక్తిగత జీవితం దేవుడి స్నేహితులు అంటావా, ప్రభు స్నేహితులు అంటావా? నిజమైన స్నేహితుడు కానీ నేను ప్రేమించి నిజమైన స్నేహితుడు నీ గాయపడుతుంది. నిజమైన స్నేహితుడు అన్నా, నిజమైన స్నేహితుడు అన్నా. రకరకాల స్నేహితులు ఉండి నీ విశ్వాసాన్ని పాటు చేసుకున్నామో, నీ ప్రార్థన జీవితం పాటు చేసుకున్నామో, లోకస్నేహం దేవుడి బయలు కదా. కానీ వ్యక్తిగత జీవితం ప్రభావ నా వ్యక్తిగత జీవితం నువ్వు నాకు కలవద్దు, నువ్వు నాలో ఉండాలి, నేను పాపం చేయకుండా శాపాన్ని గురికాయలు నీకు నీవుగా సమర్పించుకుంటావా? తమ్ముడు దేవుడిని పిలుస్తుంటే ఉన్నమాట పంపిస్తావు, దేవుడి దగ్గర వస్తావా? దేవుడి స్నేహం చేస్తావా? లోకస్తులు చేస్తావా? లోకస్నేహం దేవుడికి విరుద్ధం. జగత్ లోకత స్నేహం చేయాలి. లోకంలో శరీరాస నేత్రాస జీవబ్రహ్మ. కానీ లోకంలో స్నేహం చేయకుండా ప్రభుత్వం స్నేహం చేస్తే నీవు నీ బిడ్డలు, నీవు నీ భర్త, నీవు నీ కుటుంబంతో కూడా రక్షించబడడానికి అవకాశం ఉంది. కనుక మన వ్యక్తిగత జీవితంలో మూడవదిగా సమర్పణ జీవితం కలిగిన సమర్పణ జీవితం. ఎలాగ సమర్పణ జీవితం అంటే అబ్రాహాము దేవుడు అన్నాడు, అయ్యా నీకు ఒకనొక కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వమని అడిగినప్పుడు ఏం చెప్తుంది? అబ్రాహాము దేవుడు నమ్మని కనుక అతను దేవుడు పరీక్షించాడు. ఏం చేస్తుంది? వెంటనే అతను అలా నా కుమారుడికి పరిస్థితి సమర్పణ చేసేసాడు. కుమారుడు ఒకే ఒక కుమారుడు, లేకపోయిన కుమారుడు సమర్పణ చేశాడు. అలా సమర్పణ చేశాడు, తీసుకెళ్ళాడు మోరేకొండ మీద. వెళ్ళిపోతే మరి దేవుడు మనకు కనిపించి అబ్రాహాము ఆగము అని ఆయన ఆఫ్ చేసి మళ్ళీ అక్కడ గొలిపోయి బలిపించాడు. కనుక నీ వ్యక్తిగత జీవితం సమర్పణ. నీ బిడ్డలు దేవుడికి సమర్పించాలి, నీ విశ్వాస జీవితం దేవుడికి సమర్పించాలి. నీకు నువ్వు ముందేసి నువ్వు సమర్పించుకోవాలి. నీ ప్రార్థన కూడా దేవుడి బిడ్డ నీకు నువ్వు సమర్పించుకున్నావా? నీ బిడ్డ దేవుడికి సమర్పించావా? నీ వ్యక్తిగత విశ్వాస జీవితం దేవుడు సమర్పించాలి, ఆత్మీయ జీవితం దేవుడు సమర్పించావా? నువ్వు దేవుడికి సమర్పించుకున్నా నీ వ్యక్తిగత జీవితం, నీ హృదయం, నీ ఆత్మ దేవుడు సమర్పించాలి. అప్పుడే దేవుడు దీన్ని పొందుతావు, దేవుడు ఆశ పొందుతావు, దేవుడు మేలు తినపడతావు. సమర్పణ నీ వ్యక్తిగత జీవితం సమర్పించుకున్నా. దావీదు సమర్పించుకున్నాడు. చిన్నప్పుడే గొర్రె కాసుకున్నప్పుడే ఆత్మ అన్నాడు, సమర్పణ చేసుకున్నాడు. దావీదు దేవుడికి ఇష్టానుసారి మనుషులని వెలబడి సమర్పణ చేసుకున్నాడు. కానీ తన వ్యక్తిగత జీవితం పాపం చేశాడు, దేవుడికి దూరం అయిపోయాడు. నువ్వు సమర్పించుకున్న మనిషిదే. బాప్తిసం పొందినప్పుడు సమర్పించుకుంటా, నీటిలో మునిగినప్పుడు సమర్పించుకుంటావు. గుడికి వస్తావు, పెద్దవాళ్ళం ప్రభుత్వ కోసం తీసుకుంటావు, అన్నీ అడిగితే ప్రశ్నలు సమర్పించుకుంటావు. దేవుని వాక్యాన్ని సమర్పించుకుంటావు. నీ వ్యక్తిగత జీవితం సమర్పించుకుని దేవుడు నీకంటూ నాకు చనిపోయి సమాజం పెట్టాడు. నువ్వు పాపం చేయకుండా, లేకపోతే వాళ్ళు పాపం చేయకుండా అబ్బల వారే నీతిమంతుగా జీవిస్తావా? నీ వ్యక్తిగత జీవితం ప్రభు సమర్పిస్తావా? కానీ నీ వ్యక్తిగత నీ వ్యక్తిగత జీవితం సమర్పించుకుంటావా? నేను తగ్గించుకుంటావా? ప్రభావ నా జీవితం తగ్గించుకుంటాను, నా బరువుని తగ్గించుకుని ప్రభాని నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటావా? యేసుక్రీస్తు కడగబడి పరిశుద్ధ పొంది ప్రభులాగా సిద్ధపడతావా? దేవుని ఎదుగుకుంటా, దేవుని ప్రభు ఎదుగుకుంటా నువ్వు సాగిపోయిన జీవితాన్ని ప్రభు సమర్పించుకో. లోకాశం కాకుండా, లోకాశం పాపం కాకుండా దేవుడు సమర్పించుకో. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకో. ప్రతి జీవితం సమర్పించుకో, ముందుకు సాగి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించుకోక. నీకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ సరిపడే గణమైన నీకు ఉన్న స్నేహితులు అన్న దిగుతుంది. లోకంలో నీకు స్నేహితులు చెప్పినప్పుడు కనుక తండ్రి యేసు ప్రభు స్నేహితులు జాగ్రత్త నుండి మేము దేవుడి స్నేహితులు, ప్రభుకి స్నేహితులు పిల్లబడి సిద్ధపడి ప్రభు చేయండి. యేసునామలో యేసు రక్తం కడగబడి సమర్పించిన భాగ్యం వీళ్ళందరూ కనిపించింది. సమర్పించి పడిపోయింటే మనందరికీ కట్టుకుని సహాయం చేయండి. యేసునామలో సమర్పిస్తాం తండ్రి. ఆమేన్. ఇట్లు మీ సోదరు బిషప్ జీసుందరావు గారు, పేరాసిపేట, కాకినాడ, ఏపీగా మీ గడ్డగా అని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ గడ్డగా సిఐ